భారతీయ సనాతన సనాతన వైదిక వైదిక ధర్మ సాధుజన సాధు జంతు వేద ఇతిహాస పురాణ పురుష విద్వేషీల విదూషకాన వీరగాన నిందకాన వినాశకాన నాథార్థం మమ భారతదేశే సర్వ స్వతంత్ర సార్వభౌమ అధికార సిద్ధ్యర్థం మమ భారతదేశ సైనిక రక్షణార్థం హైందవ జాతి రక్షణార్థం హిందూ ధర్మ పునర్వైభవ సిద్ధ్యర్థో మమ యథాశక్తి చైత్రమాస పరామనామ సంవత్సర శుక్లపక్ష శ్రీరామనవమి శుభతిథౌ పునర్వసు నక్షత్రే అభిజిత్ లగ్న సుముహూర్తే మమ యథాశక్తి స్థానుసార భక్తోపచార శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కరిష్యే. ఇక్కడ మనం ఏమి కోరుకున్నాం అందరం కూడా, స్వామి ఏదైతే ఒక జగద్గుట్ట ప్రాంతంలో ఒక షిరిడి హిల్స్ లో ఉంటున్నానో ఆ షిరిడి హిల్స్ కూడా ఇళ్ళగల కూడా బాగుండాలి. ఆ షిరిడి హిల్స్ లో కానీ అంజయ్ నగర్ లో కానీ జగద్గిరి గుట్టలో కానీ నా ఇల్లు ఎక్కడైతే ఉందో కూడా నా ఇల్లు కూడా బాగుండాలి భగవంతుడా. ఆ తదనంతరము ఇది చాలా మంది ఎవరు కూడా చెప్పరు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏమంటే అస్మిన్ భారతదేశే సైనిక రక్షణార్థం. వాళ్ళే లేకపోతే మనం ఎక్కడున్నాము ఈరోజు? ఈ భారతదేశాన్ని రక్షిస్తున్న సైనికులందరూ లేకపోతే మనం ఈ విధంగా కూర్చొని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తగ్గించే అవకాశమే మనకు లేదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక రేనక కూడా మన దేశాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి మనసా వాచ కర్మ అందరూ కూడా కోరుకోవాలి ఏమనంటే ఈ యొక్క భారతదేశానికి ఎవరైతే సంరక్షణ కావలగా ఉన్నారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మన భారతదేశాన్ని కను రెప్పలా కూడా కాపాడుతూనే ఉండాలి. అలాంటి ఒక్కొక్క సైనికుడికి 1000 రెట్ల బలాన్ని స్వామి అని కోరుకోవడంతో చేతులెత్తి కూడా మామూలుగా ఏమి లేము. వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మనం ఈ రోజు చక్కగా పని బాధ అన్ని చేసుకోగలుగుతున్నాము. వాళ్ళు 24 గంటలు కూడా కను రెప్పలా మన దేశానికి పైన ఈగ వాళ్ళ కూడా చూస్తూ ఉంటారు భారతదేశ సైనిక రక్షణ కూడా. కాబట్టి చక్కగా కోసం అందరూ కూడా మనసా వాచ కర్మ చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కటే కథము మధ్యలో పెట్టుకోండి. ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ కృష్ణాభ్యో నమః. సప్తకోటి మహాదేవానావాహయామి. పట్టుకోండి. ఓం శ్రీ కలసత్తమకే వస్తుః ఓం
జలసహ